स्वोदिष्टायां सजिनगलितं या बलाकृत्य भुङ्क्ते गोदा तस्मै नम इदमिदं भूय एवास्तु भूयः கேளிரோ பார்க்கடலும் பழையத்ருயின் பரமநடிப்பாடி நெய்யுன்றோம் பாலுன்றோம் நாட்காலே நீராளி மையேட்டு எழுந்தோம் மலரிட்னாம் முடிப்போயாம் செய்யதன் प्रजापते तंदा आपो ज्योतिर्सो मृध ब्रह्म भूर्भुवस्सुरं ईशान्य अंतैश्वर्या ओ पहिला आया बिहार अట్లా కలుపు తీసిన బయటకు వచ్చేసాయి కైలాసరాజ వందతా మహాదేవ శంభో శంకర శతమానం సదాయిష్యేంద్రి ప్రతిష్ఠ ఆయురారోగ్య అష్టైశ్వర్య కైలాసనాథ ఓం అన్నం పెట్టుకో అందరూ పక్కన కొంచెం ప్రసాదం తీసుకోండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ లేదు ఓపెన్ చేసి కట్ స్థలం వేసి పైకి పెట్టాను. ఓకే ఓకే రెండు కాలు పోయి
వీడియోస్ అని యూట్యూబ్లో ఉంటాయి. పెట్టారంటే చేస్తే పరిచయం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి ఆ 16 సిరీస్ విన్నప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. అసలు ఏంటి భగవంతుడు అంటే ఎక్కడ ఉన్నారు, పూజ విధానం అక్కడి నుంచి చేరుకోవాలంటే ఎలా, అసలు ఏం చేయాలి, మనకి ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ ఆ 16 ఇప్పుడు ఓకే. మామూలుగా ఎప్పుడైనా అంతేనా? లోపలికి ఎవరు వెళ్తారు? ఇప్పుడు అవ్వలేదు. ఇది 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. ఫిబ్రవరి వస్తే 2 years. వెళ్ళొచ్చు, వెళ్ళండి ఏ టైం వెళ్ళొచ్చు ఆ టైం. మీరు రాలేదు గురుగారు వచ్చారా? నిధుల్లో అవసరం
ఇక్కడ చిత్రాన్ని చదువుకున్న చిత్రం చనిపోయిన తల్లి మళ్ళీ సంతానాన్ని ప్రసాదించమని ఇక్కడ గాంధారి పాండవులు ముందు జన్మ తీసుకున్నారని గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుంటారు. అప్పుడు ఆ పిండాన్ని 101 నేతికుంటలో పెడతారు అన్నమాట. ఇప్పుడు మనం టెస్ట్ బేబీ అనుకుంటున్నాం కదా అప్పుడులోనే అట్లా నేతికుంటలో పెట్టి కౌరవుల జన్మకు కారణమయ్యారు అన్నమాట వ్యాసభగవాన్ వారు. ఇక్కడ ఇంకా కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. మీరు చూసి తట్టుకోలేరు, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోమని తెలియజేస్తున్నారు అనమాట. అంటే ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రత్యక్షం అయ్యి వాళ్ళకి ధర్మాన్ని బోధించి వెంటనే మళ్ళీ అంతర్ధానం అవుతారు అనమాట. ఇక్కడ లక్క ఇల్లు దహనం అయినప్పుడు వాళ్ళకి కుంతీదేవి పాండవులకి కుంతీదేవి పాండవులు లక్క ఇల్లు దహనం అవుతారు. ఇక్కడ ద్రౌపద మహారాజులకు వెళ్ళినట్టయితే మీకు మేలు జరుగుతుంది అని చెప్తారు. అక్కడే అర్జునుడు ద్రౌపదిని మత్స్యాంతరం ఛేదించి ద్రౌపదిని వాళ్ళు పడతారనమాట. వాళ్ళు సంతానం లేక బాధపడుతుంటే వ్యాసభగవానుల వారు మధ్యాహ్నప్పుడు వస్తారు నది ఒడ్డుకి. అప్పుడు ఆయన్ని మీరు వేడుకున్నట్లయితే సంతానాన్ని ప్రసాదిస్తారు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన వేడుకుంటే 10 మంది సంతానాన్ని ప్రసాదిస్తారు. అయితే వాళ్ళ ఇంటికి ఆతిథ్యానికి పిలుస్తారు అన్నమాట. పిలిచినప్పుడు మరలా మిమ్మల్ని ఎట్లా దర్శించుకోవాలి అని అడుగుతారు వాళ్ళు వ్యాసదేవుడు వారు. అడిగినప్పుడు తండ్రి అందించిన జ్ఞానం ఎక్కడైతే బోధ జరుగుతూ ఉంటుందో వాళ్ళలో నేను ఉంటాను అని చెప్తాను అన్నమాట. ఇక్కడ ధృతరాష్ట్రుడు అనమాట. యుద్ధం జరగబోయే ముందు నీ కొడుకు చెప్పు, వాళ్ళు 5 ఊళ్ళే కదా అడుగుతుంది, యుద్ధం జరిగినట్లయితే మీరు సర్వనాశనం అయిపోతారు, దుర్యోధనుడికి చెప్పమని చెప్తున్నారు అనమాట. మైత్రేయ మహర్షి వచ్చి చెప్తారు, ఇప్పుడు ఒప్పుకోమని చెప్పు, లేదంటే కనుక ఇబ్బందులు పాలవుతారు, యుద్ధం జరిగింది కదా ఒప్పుకోవడం, నా కొడుకు నా మాట ఎండ్రు అని చెప్తారు. మన కోసం మహర్షి తపన పడుతున్నారు అనమాట. తపన పడుతున్నప్పుడు నారదులు వారు వచ్చి భాగవతోత్తముల కథలని లీలాలని కథలుగా అందించినప్పుడు అవి చూసి చదివి మనం కూడా ఇలా ఉన్నప్పుడు జీవితం బాగుంటుంది అనేది అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పినప్పుడు మరలా భాగవతం రాసి మనకి అందిస్తారు అన్నమాట వ్యాసభగవానుల వారు. ఇక్కడ ధర్మరాజుకి ప్రతి స్మృతి విద్య నేర్చుకున్నారు అన్నమాట. అంటే ప్రతి క్షణం భగవంతుని స్మృతిలో ఉన్నామని. అంటే స్మృతి అంటే గుర్తు చేసుకోవడం, ఎప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటా ఉన్నప్పుడు ఇంకా భగవంతునికి దగ్గరగా ఉంటాం కదా. ప్రతి క్షణం ప్రతి స్మృతి అనే విద్య నేర్పుతున్నారు అన్నమాట. దివ్య దృష్టి ప్రసాదించి వ్యాసభగవానుల వారు అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుంది అనేది సంజయుడు ధృతరాష్ట్రుడికి కళ్ళ కట్టినట్టు చెప్తారన్నమాట. ఇక్కడ అభిమన్యుడు చనిపోయాడని అర్జునుడికి ఎట్లా చెప్పాలి అని ధర్మరాజు బాధపడుతున్నప్పుడు అక్కడ ధర్మాన్ని బోధిస్తున్నారు అన్నమాట. మనిషి దుఃఖం పోగొట్టడం కోసమే కేవలం భగవాన్ వారు అవతారం తీసుకున్నారు. అయితే కేవలం మనుషులకే కాదు, ఒక కీటకానికి కూడా ముక్తిని ప్రసాదించారనమాట. ఎట్లా అంటే ఆ కీటకం రోడ్డు మీద పోతున్నప్పుడు ఎండ బండి వస్తుంటే అది బండి కింద పెట్టి చనిపోతానని భయపడుతుంది అన్నమాట. భయపడుతుంటే ఎందుకు భయపడతావు, ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా, చనిపోతే మరలా మంచి జన్మ వచ్చింది కదా అని భగవాన్ వారు అన్నప్పుడు నేను ఈ జన్మలో బాగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నానంటే ఇది కాదు సంతోషం, అంటే మానవ జన్మ తీసుకుంటేనే మోక్షం పొందే అవకాశం ఉంటుంది. అంటే దేవతలకు కూడా అవకాశం ఉండదంట మోక్షం పొందే అవకాశం, కేవలం మనిషి జన్మలోనే అవకాశం ఉంటుంది. నువ్వు ఇప్పుడు చనిపోతే మరలా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత నీ ప్రారంభం తీసిన తర్వాత మోక్షం పొందే అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు ఆ కీటకం చచ్చిపోయిన తర్వాత 10వ జన్మలో మరలా గుర్తుంచుకొని బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పుడు ముక్తిని ప్రసాదిస్తారు. అందుకని కీటముక్తి ప్రదాయ నమః అంటారు. ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షాలని మనకి 4 ఉన్నాయి కదా, చతుర్వేద పురుషార్థాలు. అంటే ధర్మాన్ని పట్టుకున్నప్పుడు అర్థకామాలు వాటి అంతటా అవే వస్తాయి. కానీ మనుషులు ధర్మాన్ని మోక్షాన్ని వదిలిపెట్టి మధ్యలో ఉన్న అర్థకామాల మీదే దృష్టి సారించి వాటి కోసం వెంపర్లాడుతున్నారు అనమాట. కానీ ధర్మాన్ని పట్టుకుంటే అవన్నీ వస్తాయి వాటి అంతటా అవే అని నేను చేతులు చాచి అందిస్తున్నాను, కానీ ఎవరు వినిపించుకోవట్లేదని బాధపడుతున్నాను. ఏంటది? ధర్మాన్ని పట్టుకుంటే అర్థకామాలు వస్తాయి, మోక్షం వస్తుంది. ఈ అర్థకామాలు పట్టుకొని వెంపర్లాడుతున్నాం. ఈ అర్థకామాలు పోవాలంటే ధర్మాన్ని ఆచరించాలి. అదే ఆయన చెప్పింది, ధర్మాన్ని పట్టుకున్నప్పుడు
అర్థము కాము అంటే ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయి. ధర్మబద్ధమైంది మనకి ఏది రావాలో అది వచ్చింది. మనం ఎంత కోరుకున్నా కానీ మనకి ఏది హితకరమైందో అదే ప్రసాదిస్తారు భగవంతుడు అనేది తెలియక మనం ఏం చేస్తాము, నాకు అది కావాలి ఇది కావాలని కోరికలు వెంటాను సంపాదన వెంట పడిపోతాం. కానీ భగవంతుడు ఏం చెప్పారు అనేది అర్థం చేసుకొని భగవంతుడి ప్రకారం నడుస్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఉన్నాము, మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకేం కావాలో వాళ్ళే చూశారు కదా, మనమేం అడగలేదు కదా. మనం పెరిగి పెద్ద అయిన తర్వాత నాకు అది కావాలి ఇది కావాలనుకుంటాం. ఇంకా పెద్ద అయిన తర్వాత అందరినీ చూసి గుడికి వెళ్ళి తండ్రి నాకు అది చేసి పెట్టి నీకు ఇది చేస్తాను అని కోరికలు కోరుకోవటం అలవాటైంది. భగవంతుడు అంటే కోరికలు తీర్చేవాడు కాదు కదా. భగవంతుడు తెలుసు కదా మనకి మానవ జన్మ మనం కోరుకోకుండానే వచ్చింది కదా. 84 లక్షల జీవరాశులు అంట. మరి మొత్తం 84 లక్షల జీవరాశుల్లో తండ్రి నేను ఏ జీవిగా పుట్టినా కానీ బ్రతకలేను, నాకు ఈ మానవ జన్మే ప్రసాదించు అని మనం ఎప్పుడు కోరుకోలేదు కదా. మన తల్లిదండ్రులకే తెలియదు కదా. కానీ భగవంతుడు మన మీద ప్రేమతోనే కదా మనకు మానవ జన్మను ప్రసాదించారు. ఆ మానవ జన్మను ఇచ్చిన ఆయనకి మనకి ఏది కావాలో ఏది హితకరమైందో తెలుసుగా. అది అర్థం చేసుకొని భగవంతుడి కన్నా ఇంకా అన్యంగా వేరెవరూ లేరు అనే భావంతో భగవంతుని కొట్టుకొని ఉన్నప్పుడు మనకి ఏది కావాలో ఆయనే చూసుకుంటారు అని విశ్వాసం, పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు కోరికలు నెరవేరుతాయి. అవి ధర్మబద్ధమైనవి అయితే సంపద ధర్మబద్ధమైనది ఉంటుంది. భగవంతుడు చెప్పారు, భగవద్గీతలో చెప్పారు కదా, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాలేది. అంటే ఎక్కడైతే భగవంతుడు చెప్పిన బోధను అర్థం చేసుకొని అవగాహన చేసుకుని ఆచరణలో తీసుకుంటారో అక్కడ ధర్మబద్ధమైన నీతితో కూడిన విజయము, సంపద, వైభవం ఉంటాయి. వీటితో పాటు మరలా మోక్షం కూడా పొందుతారని తెలియజేశారు కదా. అది కొట్టుకోవాలి. అలాగే పరమధర్మం, అన్ని ధర్మాల్లోకి పరమధర్మం ఏది అంటే, నేను మీకు ఏదన్నా అపకారం చేసినప్పుడు, ఏదైనా మీకు బాధ కలిగించినప్పుడు మీకు బాధపడతారు కదా. ఆ బాధని మరలా వేరే వాళ్ళకి బాధ కలగకుండా చూసుకోవటమే అదే పరమధర్మం. అన్ని ధర్మాల్లోకి పరమధర్మం ఏదంటే మనకు అనుభవానికి వచ్చింది కాబట్టి అది మనం ఇతరులకు కలిగించుకుని ఉండాలి అనేది తండ్రి చెప్తున్నారు. ఇంగ్లీష్లో అంటే 4 వేదాలు దాన్ని ఏమన్నా కట్ చేస్తుంది పారాధ్యమధ్యాపయంతి సోదిశ్యాయాం సదిన గళితం యా బలాకృత్య భుంక్తే గోదా తస్మై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. प्रजापते तंता आपो ज्योतिर्सो मृध ब्रह्म भूर्भुवः ईशान्य अष्टैश्वर्या ओ पहला आयुरारोग्य అట్లా కళ్ళు తీసిన బయటకు వచ్చేసేయండి. కైలాసరాజ వందతా మహాదేవ శంభో శంకర శతమానం సదాయిష్యేంద్రి ప్రతిష్ఠ ఆయురారోగ్య అష్టైశ్వర్యా కైలాసనాయ ఓం అష్టైశ్వర్యా ఓ పహలా ఆయురారోగ్య అట్లా కళ్ళు తీసిన బయటకు వచ్చేసేయండి. కైలాసరాజ వందతా మహాదేవ శంభో శంకర శతమానం సదాయిష్యేంద్రి ప్రతిష్ఠ ఆయురారోగ్య అష్టైశ్వర్యా కైలాసనాయ ఓం
అన్నం పెట్టుకో. అందరూ పక్కన కొంచెం ప్రసాదం తీసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. లేదు ఓపెన్ చేసి కట్ స్థలం వేసి వరకు పైకి పెట్టాను. ఓకే ఓకే. రెండు కాయలు పోయి వీడియోస్ అని యూట్యూబ్లో ఉంటాయి. పెట్టారంటే కట్ చేస్తే పరిచయం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి ఆ 16 సిరీస్ విన్నప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. అసలు ఏంటి భగవంతుడు అంటే ఎక్కడ ఉన్నారు, పూజ విధానం అక్కడి నుంచి చేరుకోవాలంటే ఎలా, అసలు ఏం చేయాలి మనకి ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ ఆ 16 ధ్యానమందిరము. ఇది 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. ఫిబ్రవరి వస్తే 2 years.
వాళ్ళు సంతానం లేక బాధపడుతుంటే వ్యాస భగవానుల వారు మధ్యాహ్నప్పుడు వస్తారు నది ఒడ్డుకి. అప్పుడు ఆయన్ని మీరు వేడుకున్నట్లయితే సంతానాన్ని ప్రసాదిస్తారు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన వేడుకుంటే 10 మంది సంతానాన్ని ప్రసాదిస్తారు. అయితే వాళ్ళ ఇంటికి ఆతిథ్యానికి పిలుస్తారు అన్నమాట. పిలిచినప్పుడు మరలా మిమ్మల్ని ఎట్లా దర్శించుకోవాలి అని అడుగుతారు వాళ్ళు వ్యాసదేవుల వారు. అడిగినప్పుడు తండ్రి అందించిన జ్ఞానం ఎక్కడైతే బోధ జరుగుతూ ఉంటుందో వాళ్ళలో నేను ఉంటాను అని చెప్తాను అన్నమాట. ఇక్కడ ధృతరాష్ట్రుడు అనమాట. యుద్ధం జరగబోయే ముందు నీ కొడుకు చెప్పు, వాళ్ళు 5 ఏళ్లే కదా అడుగుతుంది, యుద్ధం జరిగినట్లయితే మీరు సర్వనాశనం అయిపోతారు, దుర్యోధనుడికి చెప్పమని చెప్తున్నారు అనమాట. మైత్రేయ మహర్షి వచ్చి చెప్తారు, ఇప్పుడు ఒప్పుకోమని చెప్పు, లేదంటే కనుక ఇబ్బందులు పాలవుతారు, యుద్ధం జరిగింది కదా ఒప్పుకోరు కదా, నా కొడుకు నా మాట ఎన్నరు అని చెప్తారు. మన కోసం మహర్షి తపన పడుతున్నారనమాట. తపన పడుతున్నప్పుడు నారదులు వారు వచ్చి భాగవతోత్తముల కథలని లీలాలని కథలుగా అందించినప్పుడు అవి చూసి చదివి మనం కూడా ఇలా ఉన్నప్పుడు జీవితం బాగుంటుంది అనేది అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పినప్పుడు మరలా భాగవతం రాసి మనకి అందిస్తారు అన్నమాట వ్యాస భగవానుల వారు. ఇక్కడ ధర్మరాజుకి ప్రతి స్మృతి విద్య నేర్చుకున్నారు అన్నమాట. అంటే ప్రతి క్షణం భగవంతుని స్మృతిలో ఉన్నామని. అంటే స్మృతి అంటే గుర్తు చేసుకోవడం, ఎప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటా ఉన్నప్పుడు ఇంకా భగవంతుని దగ్గరగా ఉంటాం కదా. ప్రతి క్షణం ప్రతి స్మృతి అనే విద్య నేర్పుతున్నారు అన్నమాట. ఇంగ్లీష్లో ఇప్పుడు అంటే 4